బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే మరి వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? రీసెంట్ గానే మనం చూసాం జమ్మూ కాశ్మీర్లో ఫల్గామ్ అనే ప్రాంతంలో అతి దారుణంగా చాలా మందిని ఉగ్రవాదులు అక్కడ చేరి వాళ్ళ గన్స్ తో షూట్ చేసి అయితే చంపేశారు. అయితే ఒక పక్క చాలా ప్రదేశాల్లో కూడా ముఖ్యంగా ఈ క్యాపిటల్స్ లాంటి హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ప్రస్తుతం విజయవాడ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని విజయవాడలో కూడా హై అలర్ట్ని ప్రకటించారు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులు తిరుగుతున్నారు. గత 2 నెలల క్రితం నుంచి అక్కడ ఉన్నట్లు కూడా కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ నుంచి వాళ్ళకి రిపోర్ట్ ఉందంటూ కూడా ఒక వార్త అయితే వెళ్ళకు రావడం జరిగింది. వాళ్ళు నలుగురు కాదు 10 మంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి అక్కడ ఉన్న సమాచారం ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత ఇదే విషయాన్ని మనతో పాటు ఫోన్ లైన్లో మాట్లాడడానికి మా హారిక ఉన్నారు. ఒకసారి ఆమెతో పూర్తి విషయాలన్నీ తెలుసుకుందాం. హారిక, చెప్పండి, అసలు ఏంటి? ఒక పక్క ఫల్గామ్ అటాక్ని ఇంకా మర్చిపోలేకపోతుంటే మరొక పక్క ఉగ్రవాదులు భారతదేశంలో దొంగచాటుకు చొరబడ్డారు, విజయవాడలో ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏంటి ఆ న్యూస్ ఏంటి? రైట్ తేజ, విజయవాడలో నిషేధిత సిమి అని చెప్పేసి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అని సానుభూతి పరులు ఉన్నారు అని చెప్పేసి ఒక పోలీసులకు సమాచారం అయితే ఉంది. అయితే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అయితే నిఘా వర్గాలు చెప్తున్నాయని అంటున్నారు. కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకే ఈ నగరంలోని 10 మంది అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము అని చెప్పేసి అంటున్నారు. వారి కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని అంటున్నారు. మరి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ దేశంలో పల్గాం గురించి మనం ఆల్రెడీ చర్చిస్తున్నాము. ఇంకా దాని గురించి ఇంకా మర్చిపోలేదు. అండ్ దాన్ని ఖచ్చితంగా అందులో ఉన్న నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్న తరుణంలో మళ్ళీ విజయవాడలో సిమి అనే ఒక మూవ్మెంట్ నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు దాదాపు 2 నెలల నుంచి ఇక్కడనే ఉన్నారు, అంటే విజయవాడలోనే తిరుగుతున్నారు అని చెప్పేసి వారి కార్యకలాపాలు కూడా ఇక్కడ నుంచి నడుస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే సుమారు 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాలు 4 అనుమానిత సిమి సానుభూతి పనులకు సంబంధించి వివరాలను విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. తేజ, ఈ సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు వాళ్ళ ద్వారా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరో 6 అనుమానితుల్ని కూడా గుర్తించారు ఈ మధ్య. దీంతో మొత్తం 10 మంది వ్యక్తులు కదలికలపై నిఘా అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అంటే పోలీసులు ప్రాథమిక విచారణలో ఈ 10 మందికి సంబంధించి ఈ నలుగురు నగరంలోని గొల్లపూడి అండ్ అశోక్ నగర్, లబ్బిపేట వంటి ప్రాంతాల్లో వీళ్ళంతా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలుసు. హారిక, చెప్పండి, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో కొన్ని ప్రాంతాలు గొల్లపూడి, అశోక్ నగర్, అంటే ఈ ప్రదేశాల్లో వాళ్ళు తిరిగారా? గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బిపేట ఈ ప్రాంతాల్లో వాళ్ళు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నారు అండ్ రకరకాల పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించారు. అయితే వీరి నుంచి ఎలాంటి చట్ట వ్యతిరేక లేదా అనుమానాస్పద కార్యకలాపాలు తమ దృష్టికి రాలేదని, అయినప్పటికీ వీరిపై నిరంతరం కొనసాగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు దాదాపు ఎక్కడ అంటే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాం, వాళ్ళు అసలు ఎలాంటి కదలికలు ఉండవు, ఎలాంటి అంటే సమాజానికి గాని చట్ట వ్యతిరేకంగా గాని ఎలాంటి చర్యలు, అలాగే ఎలాంటి గొడవలకు కూడా వెళ్ళరు. వీళ్ళు సాధారణ మనుషుల్లాగే జీవనం కొనసాగిస్తారు. అదే తరహాలో ఇప్పుడు ప్రస్తుతం ఈ గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బిపేట వంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఇలాగే జీవనం కొనసాగిస్తున్నారని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. తేజ, విజయవాడ నగరం మావోయిస్టులకు సైతం కీలకమైన షెల్టర్ జోన్ గా నిలిచిన అనుభవాలు మనకు ముందు కూడా ఉన్నాయి. అయితే అదే తరుణంలో ఇప్పుడు ఈ ఉగ్రవాదులకు సంబంధించి కూడా కదలికలు ఉండడంతో ప్రస్తుతం తాజా సమాచారం ఏంటంటే భద్రతా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. పరిస్థితిని ఖచ్చితంగా గమనిస్తున్నామని, అనుమానితులపై నిఘా కొనసాగిస్తామని అయితే ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే ఇంతకు ముందు 2 నెలల క్రితమే ఆల్రెడీ 4 గుర్తించారు. వాళ్ళని కూడా అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ప్రాంతాలు గొల్లపూడి అండ్ అశోక్ నగర్ అండ్ లబ్బిపేటలో 4 ఉండే, ఇప్పుడు వాళ్ళతో పాటు ఇంకో 6 గుర్తించారు. మరి చూడాలి ఈ మూవ్మెంట్ ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే వాళ్ళని ఎలా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే సరైన ఎవిడెన్స్ తో వాళ్ళని పట్టుకోవాలని పోలీసులు చూస్తున్నట్టున్నారు. ఖచ్చితంగా
వాళ్ళనైతే వదిలేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ పైన నిఘా కొనసాగిస్తామని అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు తేజ. రైట్. ఓకే హారిక, థ్యాంక్ యూ. సో మొత్తానికి విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారంటూ కూడా ఒక న్యూస్ బయటకు రావడం, మొత్తం ఆ విజయవాడ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురవడం. ఎందుకంటే రీసెంట్గానే జమ్మూ కాశ్మీర్లో ఫల్గామ్ అనే ప్రాంతంలో అతి దారుణంగా ఉగ్రవాదులు అక్కడికి చొరబడి కొంతమంది వ్యక్తుల్ని అతి దారుణంగా చంపేయటం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్ద భయానైతే సృష్టించింది. ఎందుకంటే వాళ్ళు మామూలుగా చంపలేదు, వాళ్ళు హిందువులా కాదా అనే విషయాన్ని తెలుసుకుని అయితే మాత్రం చంపేశారు. అయితే రీసెంట్‌గా చూసుకుంటే ఒక పక్క చాలా ప్రదేశాల్లో కూడా ఇప్పటికే ప్రభుత్వాలన్నీ కూడా హై అలర్ట్‌ని ప్రకటించాయి. ఇంటెలిజెన్స్ నుంచి వాళ్ళకి రిపోర్ట్ ఉంది. ఉగ్రవాది సంస్థలు దొంగచాటుగా భారతదేశంలోకి చొరబడ్డాడు. ఏ క్షణాన అయినా సరే ఏదైనా జరగొచ్చనే ముందు అంచనాతో హై అలర్ట్‌ని అయితే ప్రకటించారు. ప్రతి ప్రదేశాల్లో కూడా పోలీసులు అలాగే మిలిటరీ బలగాలు చెక్ పోస్టుల దగ్గర కూడా చెకింగ్స్ చేస్తున్నారు. ప్రతి బ్యాగ్స్ అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ప్రతి చోట కూడా పోలీస్ బలగాలు పూర్తిగా చేరుకుని ప్రతి ఒక్కరి బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు. అలాగే ఎవరిపైనైతే అనుమానం ఉందో వాళ్ళని కూడా పరీక్షిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం. అంటే మీకు ఎవరిపైనైనా సరే మీరున్న ప్రదేశంలో అనుమానంగా ఉంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, కాల్ చేయండి. సో ఎవరు కూడా భయపడొద్దు. ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది, మన మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఉగ్రవాది సంస్థలు క్లియర్ కట్గా ప్లాన్ ప్రకారంగా పోతున్న విషయం మన ఇంటెలిజెన్స్కి పూర్తిగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళని హతమార్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం విజయవాడలో ఉన్నారంటూ కూడా ఒక న్యూస్ బయటకు రావడం మనం చూస్తున్నాం. సో మరి అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయం కూడా మళ్ళీ మేము దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం.